చిత్తూరు జిల్లా శాంతిపురం డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుసేన్ ను జాయింట్ కలెక్టర్ సస్పెండ్ చేశారు. భూ సర్వే కోసం ఓ రైతు నుంచి సద్దాం హుసేన్ ₹1,00,000 డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు రావడంతో విచారించిన ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలో చంద్రబాబు ఇంటి నిర్మాణంలోనూ సద్దాం హుసేన్ ఇబ్బందులు పెట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా రైతుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సద్దాం హుసేన్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుప్పం నియోజకవర్గాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని, అవినీతి అధికారులపై చర్యలుంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వైసీపీతో అంటకాగిన పోలీసులను అధికారులు వీఆర్ కు పంపించారు. ఇప్పుడు రెవెన్యూ అధికారుల్లో టెన్షన్ మొదలైంది. 2.10 ఎకరాల భూమిని ఆయన ఇక్కడ ఇంటి నిర్మాణం కోసం సేకరించిన అన్ని సంతకాలు అన్ని కూడా పూర్తయినటువంటి 4 మండలాలకు అన్ని మండలాలు కూడా మధ్యప్రాంత. చిత్తూరు జిల్లా శాంతిపురం డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుసేన్ ను జాయింట్ కలెక్టర్ సస్పెండ్ చేశారు. భూ సర్వే కోసం ఓ రైతు నుంచి సద్దాం హుసేన్ ₹1,00,000 డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు రావడంతో విచారించిన ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలో చంద్రబాబు ఇంటి నిర్మాణంలోనూ సద్దాం హుసేన్ ఇబ్బందులు పెట్టారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా రైతుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సద్దాం హుసేన్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుప్పం నియోజకవర్గాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని, అవినీతి అధికారులపై చర్యలుంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వైసీపీతో అంటకాగిన పోలీసులను అధికారులు వీఆర్ కు పంపించారు. ఇప్పుడు రెవెన్యూ అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ అడిగి తెలుసుకుందాం. మనోహర్, శంకరి, సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గము శాంతిపురం మండలంలో ఉన్నటువంటి డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుసేన్ ని నిన్నటి రోజున జాయింట్ కలెక్టర్ సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇతను ఒక రైతు వద్ద నుంచి ₹1,00,000 లంచం డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోని ఇతన్ని సస్పెండ్ చేసినట్లు అధికారులు స్పష్టం చేయడం జరిగింది. అయితే గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి మాజీ సీఎం హోదాలో అక్కడ శాంతిపురం మండలం శివపురం వద్ద ఆయన సొంత ఇంటి నిర్మాణం కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ సందర్భంగా అనేక రకాల అనుమతుల కోసము ఎవరైతే ఈ సస్పెండ్ అయ్యారో డిప్యూటీ సర్వేయర్ అతని నుంచి చంద్రబాబుకు సంబంధించిన ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో కూడా లంచం డిమాండ్ చేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నాయకుల దగ్గర డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ విధంగా ఏదైతే గతంలో అక్కడ వైసీపీకి సంబంధించి అంటకాగినటువంటి అధికారులు ఉన్నారో, అటు పోలీసు అధికారులు కావచ్చు, లేదా రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు కావచ్చు, వీరందరినీ కూడా ప్రక్షాళన చేయాలనే ఒక ఉద్దేశంతో మొన్న చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో మొట్టమొదటిగా కుప్పం నియోజకవర్గం పర్యటనకు వచ్చినటువంటి సందర్భంలో అధికారులకు కఠినంగా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలోనే ఈ నిర్ణయం జిల్లా యంత్రాంగం తీసుకున్నట్లు మనకు దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా స్పష్టమవుతుంది. గతంలో ఈ పోలీస్ శాఖకు సంబంధించి వైసీపీకి అంటగాగినటువంటి ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, వీరందరినీ కూడా ఇప్పటికే అందరినీ కూడా ప్రచారణ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఎవరైతే రెవెన్యూ అధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారో వారందరూ కూడా ప్రక్షాళన చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఈ చర్యలు కూడా తీసుకున్నట్లయితే స్పష్టమవుతుందని చెప్పాలి.